వీళ్ళకి అలవాటు ఉన్న బ్రాండ్లు అందుబాటులోకి తేవడం, 99 రూపాయలది అందుబాటులోకి తేవడం చీఫ్ లిక్కర్. మిగతా అన్ని రేట్లు అట్లాగే ఉన్నాయి, ఇంకో 10 రూపాయలు పెరిగినాయి కూడా. అది ఒక ఎత్తు అయితే పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు, ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. మనకి ఇప్పుడు పత్రికలు రాయట్లేదు, అదే జగన్ ఉంటే కనుక బ్యానర్ హెడ్డింగ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు సిటీ ఎడిషన్స్ లో వేస్తున్నారు. స్కూల్ దగ్గర వైన్ షాప్ వద్దు అంటున్నారు, గుడి దగ్గర వైన్ షాప్. ఏదో సర్వే చెప్పింది కదా మన వాళ్ళు 80,000 కోట్లు ఎంతో మంది తాగేశారంట కదా. టాప్ 1 లో ఉన్నారు. జ్యోతి రాసింది హైయెస్ట్ అంత దమ్మేశారు అంటే అంత తాగేస్తున్నారు. అంటే ఇప్పుడు జనానికి సంపాదన లేదు కానీ ఉన్న రూపాయికి అస్త తాగేస్తున్నారు. ఖర్చు పెడతారు. అది ఇదివరకు ఉన్నటువంటి ఆ ఫీలింగ్ లేదు, ఇప్పుడు తాగేస్తున్నారు. ఈ తాగుడికి సంబంధించినటువంటి దాని మీద జనంలో, మహిళల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఆ మహిళల్ని మనం ఎట్లా కంట్రోల్ చేయలేం? ఒకటి సంక్షేమం ఇవ్వలేం, ప్లస్ వాళ్ళని కంట్రోల్ చేయలేం. కాబట్టి వాళ్ళ భర్తలైనటువంటి మొగుళ్ళకి ఒక సబ్జెక్ట్ ఇవ్వాలి. జగన్ ఇట్లాగ తినేశాడు, ఇప్పుడు రేపు పొద్దున తాగిన తర్వాత ఇంటికి వెళ్ళి నువ్వు సచ్చినోడ తాగుతున్నావు అని పెళ్ళామంది అనుకోండి, ఏం దోమకుండా అదేం చెప్పేసి ఈ మొక్క చెప్తాడు. జగన్ తినేశాడు, వాడి గురించి నువ్వేం మాడవు, నీలాంటి వాళ్ళు అందరూ దాడికి ఓటేశారు, మేము ఈయన ఓటేసాం కాబట్టి, దేవుడికి ఓటేసాం కాబట్టి ఇట్లా జరిగిందని చెప్పి ఇంట్లో భార్యను 2 కొడతాడు అనమాట. అప్పుడు ఈ భార్యలు మాట్లాడడానికి వెనకాడతారు. కానీ కాకాని లేదంటే కసిరెడ్డి ఇలాంటి వాళ్ళు కనీసం విచారణకు కూడా హాజరవ్వకుండా ఎందుకు పరారైపోతున్నారు? ఇంతకుముందు తెలుగుదేశం టైంలో ఎంతమంది అటెండ్ అయ్యారు? కోర్టులకు వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు దేవినేని అవినాష్ వీళ్ళందరూ పారిపోయారని రాశారు. వీళ్ళు ఏంటంటే